మరోలా పార్టీని ట్రీట్ చేస్తుంటాయి. ప్రతిపక్షంలో పోలిస్తే అధికార పార్టీలో ఇలాంటి సమస్యలు పెద్దగా కనిపించవు. ఒకవేళ కొద్దో గొప్ప ఉన్నా అవి పెద్దగా బయటపడవు. కానీ ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వానికి సారథ్యం వహిస్తున్న ఎన్డీఏ కూటమి ప్రధాన భాగస్వామి అయిన టీడీపీలో దాదాపు 3/3 ఎమ్మెల్యేల పార్టీని పట్టించుకోవడం లేదని సాక్షాత్తు ఆ పార్టీ అధినేత సీఎం చంద్రబాబు వ్యాఖ్యలు, హెచ్చరికలను చూస్తే అర్థమవుతుంది. అధికారంలోకి వచ్చిన ఏడాదిన్నరలోనే ఇంత భారీ సంఖ్యలో ఎమ్మెల్యేలు పార్టీ లైన్ దాటుతుండడం, పార్టీ ప్రభుత్వంపై ఎంత ప్రభావం పడుతుందనేది అధినేతకు తెలుసు. అందుకే ఆయన ఆ ఎమ్మెల్యేలను తీవ్ర స్వరంతో హెచ్చరించారు. అసెంబ్లీలో టీడీపీకి ఉన్న 135 ఎమ్మెల్యేలో 35% అంటే 48 మంది ఎమ్మెల్యేలు పార్టీ ఆదేశాలను, నియమావళిని పక్కన పెట్టి సొంత వ్యవహారాలు, అనవసర వివాదాల్లో తలముఖలవుతుండడంపై పార్టీ వేగుల ద్వారా అందిన నివేదిక ఆధారంగా చంద్రబాబు సీరియస్గా స్పందించారు. చాలామంది టీడీపీ ఎమ్మెల్యేల తీరుపై మీడియాలోనూ వ్యతిరేక కథనాలు వస్తున్నాయి. వారంతా ప్రభుత్వ కార్యకలాపాల్లో పాల్గొనకుండా సొంత వ్యవహారాలు చక్కబెట్టుకుంటున్నారు. చివరికి పెన్షన్ల పంపిణీ, సీఎంఆర్ఎఫ్, సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ వంటి సంక్షేమ కార్యక్రమాలకు గైహాజరవుతున్నారు.